ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ ఐటీసీ కోహినూర్ రోడ్ దగ్గర ఉన్న కుమారి ఆంటీని బాగా ఫేమస్ చేశారనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఐటీసీ కోహినూర్ రోడ్ అంతా కూడా రోడ్ బ్లాక్ అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్న విజువల్స్లో కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయిందో. కేవలం కుమారి ఆంటీకి సంబంధించిన ఈ ఒక్క హోటల్ వల్ల ఇక్కడ చాలామంది జనం వచ్చి తింటున్నారు. బట్ ఇక్కడ పోలీసులు కూడా సరైన భద్రత కూడా కల్పించట్లేదు. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అసలు మామూలుగా కాలు అట్టు పెట్టే ప్లేస్ కూడా లేకుండా పోయింది. అండ్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అంటే కుమారి ఆంటీకి సంబంధించి వాళ్ళ హోటల్లో సరైన ఫెసిలిటీస్ కూడా లేవని ఇక్కడున్న కొంతమంది అయితే చెప్తున్నారు. అండ్ అదే కాకుండా కనీసం వాటర్ కూడా పెట్టట్లేదు. అసలు వాటర్ లేకపోతే మా పరిస్థితి ఏంటి అని ఇక్కడికి వచ్చిన కొంతమంది కస్టమర్స్ అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ట్రాఫిక్ అయితే ఈ మేర జామ్ అయింది. సో చూడండి. హాయ్, హలో, వాట్స్ యువర్ గుడ్ నేమ్? మధులిక. ఓకే, సో డిడ్ యూ టేస్ట్ ద ఫుడ్? నో. వై? ఇప్పుడు తీసుకొచ్చు. ఎంతసేపు నుంచి వెయిట్ చేశారు మీరు? జస్ట్ ఒక 15 minutes, 10 minutes. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ వీళ్ళకి ఫుడ్ దొరకలేదంట. సో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాకపోతే అదే విధంగా కొంచెం ఫెసిలిటీస్ కూడా అందరికీ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. సో దీనైతే ఫుడ్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశానని చెప్పాడు. సో హాయ్, వాట్స్ యువర్ గుడ్ నేమ్? సందీప్. హౌస్ ద ఫుడ్? యా, ఇట్స్ గుడ్. బాగుంది. యాక్చువల్గా బాగుంది కానీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది, ప్లస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటే బాగుంటుంది. సో ఓవరాల్ గుడ్. వాటర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? లేదండి, అంటే బాటిల్ సపరేట్గా తీసుకోవాలనుకుంటా. వాటర్ ప్రొవైడ్ అది అక్కడ క్యాన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ తీసుకోవాలి అంతే. సీటింగ్ ప్రొవైడ్ కూడా ఉంటే బాగుంటుంది. అండ్ క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వీళ్ళకి స్పేస్ ఎక్కువ ఉండాలి. ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఉంటే కూడా బాగుంటుంది. ఎంప్లాయీస్ ఎక్కువ ఉండాలి. అదే స్పేస్ ఎక్కువ ఉంటే ఎంప్లాయీస్ ఎక్కువ క్రియేట్ అవుతారు. లైక్ హోటల్ లెక్క నడుపుకుంటే బాగుంటుంది. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఆ మాత్రం హోటల్ మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం దాన్ని ఆలోచించి కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ ట్రాఫిక్ అది చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంత మేర జామ్ కరెక్టేనా అంటారా? ఇది ఏమనిపిస్తుంది అండి, అది కరెక్ట్ కాదు. సో అదే చెప్తున్నా కదా, ఎక్కువ స్పేస్ ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే అంత మంచిది. సో వాళ్ళు స్పేస్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు జనాలకి. ఇక్కడ ట్రాఫిక్ కూడా అంత ఉండదు. సో అందరూ ప్రశాంతంగా తినొచ్చు వచ్చి అంతే. రైట్. హాయ్. Hi. Did you taste the food? No, not it. No. Why you won't? What? Why? I am now doing. Yeah. సో యా, లెట్ మీ నో. ఇక్కడ ఇంత ట్రాఫిక్ అది చూస్తున్నారు కదా, సో ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇంత మేర ట్రాఫిక్ జామ్ ఉండడం లేదు, బట్ తప్పదు కదా. అయిపోద్ది అనుకున్నాను, గొంతు పట్టేసింది. ఏం మింగడానికి లేదు. ఆ సైడ్లోంచి సందులోంచి నెట్టుకొని పోయి అట్లా వెళ్ళేసి అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాను. ఇప్పుడు వాటర్ బాటిల్ ఇది నీళ్ళు బయట. వెనకాల ఒక పర్సన్ అడిగాను, వాటర్ ఉన్నాయనంటే బయట ఉన్నాయన్నాడు. బయట వాటర్ బాటిల్ చూపించండి, ఇక్కడ నుంచి అక్కడ చూపించండి. వాటర్ అక్కడ బెటర్ వాటర్, అది వాళ్ళదంట. అడిగాను అక్కడ వాటర్ వాళ్ళదంటే వాళ్ళది, వీళ్ళది కాదు. వాటర్ ఫెసిలిటీ పెట్టలేదు. వాటర్ కావాలంటే గొంతు పట్టేసింది, మొత్తం అయిపోయింది. అవతలకి వెళ్ళేసి వాటర్ బాటిల్ తీసుకొని కొనుక్కొని తాగాను. నేను ఫస్ట్ టైం వచ్చానా, ఫస్ట్ టైం. హార్డ్గా ఉందా ఫుడ్? ఫుడ్ అంత హార్డ్ ఉందండి. ఫుడ్ గురించి కాదు, ఫెసిలిటీస్ లేవు అంతే. వాటర్ ఫెసిలిటీ, వాటర్ బయట పెట్టలేదు. ఇంకోసారి సెకండ్ టైం వెళ్ళడానికి అవకాశం లేదు. అందులో మొత్తం కొట్టుకొని చచ్చిపోతున్నారు. సెకండ్ టైం వెళ్ళడానికి లేకపోతే ఆ సందులోంచి మా బ్రదర్ ఒత్తుకొని వెళ్ళిపోయేసి పెట్టుకొని తిన్నాడు. ఫుడ్ ఫెసిలిటీ సరిగా ఇవ్వట్లేదు అంతే. మైనస్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ అసలు పెట్టలేదు. అది ఫుడ్ బాగానే ఉంది. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి. చాలా బాగుంది. నేను డైలీ ఇక్కడనే తింటా. ఆటో నడుపుతా. నేను ఆటో నడుపుతా, ఇక్కడనే తింటా డైలీ. మీ ఇంట్లో వండట్లేదా? అంటే మా ఇంట్లో నేను తెచ్చుకోను. కర్రీస్ అవి ఉంటాయి కదా, ఇంకా డైలీ ఇక్కడ చికెన్ మటన్ అవి ఉంటాయి, ఇక్కడనే తింటా. ఫుడ్ అంటే మీరు వెళ్ళి తీసుకునే లోపల ఎంతసేపు పడుతుంది తీసుకోవడానికి ఫుడ్? 20 minutes పడుతుంది. 20 minutes పడుతుంది. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా, చాలా ఉన్నారు కదా, అట్లా. బాగానే ఉందమ్మా. బాగుందా? టేస్ట్ నచ్చిందా? ఏం కర్రీ బాగుంది? ఏదో ఒకటే దొరికింది. మేము బోటీ ఏడు చికెన్ వేసారు, బోటీ లేదని. డబ్బులు దేనికి తీసుకున్నారు? మా అన్నయ్య తీసుకున్నాడు. అన్న ఇట్లా డబ్బులు దేనికి తీసుకున్నారు? డబ్బులు అంట 4,500 మా అన్నయ్య ఇచ్చింది ప్రైజ్. తను ఏమన్నాడంటే మేము బోటీ అడిగితే చికెన్ వేశారని చెప్పారు. ఇప్పుడు చికెన్కి తీసుకున్నారా లేకపోతే బోటీకి తీసుకున్నారా? చికెన్కి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మామూలుగా ఇక్కడ పని నుండి వచ్చాము, ఎక్కడి నుంచి రాలా. ఇక్కడ హైదరాబాద్ పని తినడానికి వచ్చాం అంతే.